హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బ్లాక్ రైస్తో ఒక మంచి లడ్డు రెసిపీ అండి. చాలా హెల్తీ రెసిపీ. రండి ఈ రెసిపీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. లడ్డు చేయడానికి ముందు మనం కొన్ని సామాన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి. బ్లాక్ రైస్ వచ్చి 1 కప్ అండి, ఉరద్దాలు వచ్చి ఒక 1/2 కప్ తీసుకోండి. కొత్త బియ్యం వచ్చి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇవి అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపి తీసుకున్నానండి. ఇప్పుడు వేపిన ఈ అన్ని సామాన్లు మనకు ఆరినాక మనం పొడి చేసుకోవాలండి. ఈ బ్లాక్ రైస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది అండి. సేమ్ టైంలో ఇది మనం బ్రెయిన్ ఫంక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సామాన్తో ఇంకా కొన్ని సామాన్ని యాడ్ చేసి మనం పొడి చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లం అనేది తీసి పెట్టుకున్నా. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 1/2 కప్ బెల్లం అనేది సరిపోతుంది. మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తింటారంటే మీ స్వీట్నెస్కి తగ్గినట్టు మీరు ఈ బెల్లంని తక్కువ వేసుకోవచ్చండి. దీంతోపాటు 10 డేట్స్ తీసుకుంటున్నా. అలానే మనం చేసిన లడ్డు బాగా వాసనగా ఉండాలని 5 ఏలకులు తీసుకుంటున్నానండి. ఇవే మనకు కావాల్సిన సామాన్లు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బియ్యం ఏలకులు ఇవి రెండింటిని మిక్సర్ జార్కి వేసి పొడి చేసుకోవాలండి. మెత్తగా వీలైన వరకు చేసుకోండి. మనం ఫస్ట్ ఈ బియ్యము అలానే ఏలకులు ఇవి రెండింటిని వేసి పొడి చేయాలండి. పొడి చేసినాక దీన్ని జల్లించి తీసుకోవాలి. అప్పుడు మనకు సాఫ్ట్గా లడ్డు అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను పొడి చేసి తీసుకొచ్చిన దీన్ని ఒక సీవర్లో వేసి జల్లించండి. మళ్ళీ మనకు రవ్వలాగా వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా సెకండ్ టైము మిక్సీకి వేసి జల్లించి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని మిక్సర్ జార్కి వేసుకొని దీంతోపాటు డ్రై కోకోనట్ వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకొని రండి. చూడండి, డేట్స్ వేసినాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం తీసి పెట్టుకున్న ఈ బెల్లంని కూడా వేసి పొడి చేసి తీసుకొని రావాలి. అంతే అండి, మనకు 90% ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ సూపర్గా రెడీ అయిపోయింది. మీరు లడ్డులు చేస్తున్నప్పుడు ఒకవేళ నెయ్యి అవసరపడితే మీరు వాడచ్చండి. లేదంటే మనకు లడ్డులు అనేది మీరు ఇలా గ్రైండ్ చేసి తీసిన వెంటనే చేసారంటే లడ్డులు అనేది వచ్చేస్తుంది. వీలైనంత వరకు బాగా ప్రెస్ చేసి లడ్డు అనేది చేసుకోండి. చాలా ఈజీగా మనం చేయొచ్చండి. కానీ ఒకే ఒక ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రై చేసి తీసుకోవాలి. మీరు ఒకవేళ అది అప్పటికప్పుడు కుదరదని అనుకుంటే మీరు ఆ బియ్యము పప్పు అన్నిటినీ ఫ్రై చేసి ఒక సీసాలో వేసి పెట్టారంటే అప్పటికప్పుడు పొడి చేసుకొని మీరు లడ్డులు అనేది చుట్టొచ్చండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న సామాన్తోనే ఈ హెల్తీ లడ్డు అనేది చేసేసాం. ఈ బ్లాక్ రైస్తో మనము దోశ ఎలా రెడీ చేసుకోవాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. మీరు అది కూడా చూసి రెడీ చేయండి. చాలా మంచిది హెల్త్కి. ఈ రైస్తో మనం స్వీట్స్ చేయొచ్చు, లడ్డులు చేయొచ్చు, ఇడ్లీ కూడా చేయొచ్చు అండి. అలానే రకరకాల స్వీట్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. నేను వస్తున్న వీడియోస్లో వీలైన వరకు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. మీరు కూడా ఈ చాలా హెల్తీ అయిన రెసిపీని ఇంట్లో సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.